హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఇప్పుడు శ్రావణ మాసం మొదలైపోయింది కదా, ఫస్ట్ వారం కూడా అయిపోయింది కదండి. సెకండ్ వారం వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. ఇప్పుడు నేను 5 రకాల పిండి వంటలు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించున్నానండి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ప్రసాదం వచ్చేసి రవ కేసరి చేస్తున్నానండి. ఫస్ట్ బాండి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని కిస్మిస్ జీడిపప్పు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకుంటూ ఉండాలండి. పక్క తీసేసుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత అదే నెయ్యిలో బొంబాయి రవ్వ కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి. ఇక్కడ వాటర్ కావాలంటే వాటర్ తీసుకోవచ్చు. నాకు ఇక్కడ నేను మిల్క్ తీసుకున్నానండి, పాలు తీసుకున్నాను. గ్లాస్ పాలు తీసుకుని బాగా పొంగు వచ్చిన తర్వాత ఈ బొంబాయి రవ్వ అన్నది ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి. అందులోయే 2 స్పూన్ షుగర్ వేసుకుంటే కొంచెం పలసగా అన్నది అవుతుందండి. ఈ టైంలో ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా ఉడికించుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని స్టవ్ బంద్ చేసేసుకుంటే రవ కేసరి అని రెడీ అండి. ఫస్ట్ ప్రసాదం రెడీ అయిపోయిందండి. సెకండ్ ప్రసాదం వచ్చేసి పరవాన్నం అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని లీటర్ పాలు తీసుకొని చిన్న గ్లాసులతో బియ్యం తీసుకుని బాగా కడిగేసుకుని పక్కన పెట్టుకుని పాలు పొంగు వచ్చిన తర్వాత బియ్యం అన్నది అందులో వేసేసుకుని బాగా ఉడకాలండి. అన్నం అన్నది కొంచెం ఉడికిన తర్వాత సగ్గుబియ్యం, నానబెట్టిన సగ్గుబియ్యం అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం పాలు తక్కువ వచ్చేయండి, 1 కప్పు పాలు కూడా అందులో వేసి బాగా ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు రైస్ అన్నది బాగా ఉడికిపోయిన తర్వాత బాగా దగ్గరికి చేసేసుకోవాలి. 1 కప్పు బెల్లం వేసుకొని 1/2 స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి దగ్గరికి పడేలా కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత చిటికెడంత సాల్ట్ వేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కిస్మిస్ జీడిపప్పు కూడా వేసేసుకుని స్టవ్ బంద్ చేసేసుకుంటే రెండో వంటకం పరమాన్నం అన్నది కూడా రెడీ అండి. మూడో వంటకం వచ్చేసి చింతపండు పులిహోర. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని నూనె వేసుకోవాలండి. బియ్యం కొంచెం శనగపప్పు వేసి అన్నం అన్నది వార్చుకున్నానండి. కొంచెం పొలిగ్గానే వార్చుకున్నాను. ఆ అన్నంలో బాగా ఉడికిన అన్నంలో ఒక ప్లేట్లో చల్లారి పెట్టేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వేసుకుని పక్కన పెట్టుకున్నానండి అదే ప్లేట్లో. ఇప్పుడు ప్యానం ఈటెక్కింది కదా, పల్లీలు వేసుకుని అల్లం పచ్చిమిర్చి వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నానండి, ఎండుమిర్చి వేసుకున్నాను, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకున్నానండి. ఒకసారి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇందులో జీడిపప్పు కూడా వేసుకున్నాను. చింతపండు అన్నది తీసుకున్నానండి. కొంచెం చింతపండు ఎక్కువే తీసుకోవాలి, కొంచెం చిక్కగా తీసుకోవాలండి. గుజ్జు అన్నది కొంచెం వాటర్ తక్కువ వేస్తే చిక్కగా అన్నది నానుతుందండి. నానపెట్టుకున్నాను పక్కన. తర్వాత వచ్చేసి 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు అన్నది తిక్కగానే ఉండాలండి. అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. అమ్మవారికి చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం అంటండి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని బాగా కలుపుకుని ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసేసుకుని ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత గోరువెచ్చగా ఉన్న తర్వాత ఆవు పిండి అన్నది వేసుకోవాలండి. ఇంట్లో ఆవాలు ఉంటాయి కదా, అది మిక్సీ అన్న పట్టుకోవచ్చు. సూపర్ మార్కెట్లో మనకు ఆవు పిండి అన్నది దొరుకుతుందండి, అది కూడా తెచ్చుకుని వేసుకోవచ్చండి. తర్వాత చల్లారిన తర్వాత అందులో రైస్ వేసేసుకుని మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఆ రైస్ కూడా అందులో వేసేసుకుని బాగా కలిపేసుకుంటే చింతపండు పులిహోర అన్నది రెడీ అయ్యండి. నాలుగో వంటకం వచ్చేసి బొబ్బట్లండి. శనగపప్పు తీసుకుని 2 గంటల సేపు నానబెట్టుకుని కుక్కర్ గిన్నెలో వేసుకొని 1 విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలండి. చక్కగా విజిల్ వచ్చేసింది. శనగపప్పు కూడా ఉడికిపోయింది కదండి. ఈ శనగపప్పు అన్నది 2 వంటకాలకి, ఒకటి బొబ్బట్లకి, ఒకటి బూరెలకండి. ఈ 2 ఒకటే ప్రాసెస్లో చేయాలండి. చక్కగా ఇవి వడబోసేసుకుని లోపల ఉన్న నీళ్ళతో చారు కూడా పెట్టుకుంటారు చూసారా. ఇది పప్పు అన్నది 50% ఉడికిపోయిన తర్వాత మిక్సీ అన్నది పెట్టుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని 1/2 కప్పు బెల్లం వేసుకుని బెల్లం కరిగిన తర్వాత
బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు శనగపప్పు అన్నది పేస్ట్ ఆడుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఇలాచీ పౌడర్ వేసుకుని ఈ పేస్ట్ ఆడుకున్న శనగపప్పు పేస్ట్ కూడా అందులో వేసుకుని బాగా కలుపుకున్నానండి. కొంచెం పలసన వచ్చినా కంగారు పడకండి, కొంచెం కలుపుకుంటా ఉంటే దగ్గరకు పడుతూ ఉంటుందండి. చూసారా, కొంచెం పలసన వచ్చిందని ఏం కంగారు పడద్దు. ఇలా దగ్గరికి అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటూ ఉంటే ఇలా దగ్గరికి పడుతుందండి. ఈ టైంలో వండ అయిందో లేదో చూసుకొని, నాకు ఇక్కడ వండ అయిందండి. స్టవ్ ఆరిపేసుకొని ఇలా చల్లారబెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ మైదాపిండి తీసుకోవాలి. 1 కప్ మైదాపిండి, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ తీసుకుని బాగా కలుపుకోవాలండి. బొబ్బట్లకి పిండిది. ఇక్కడ నేను మైదాపిండి తీసుకున్నాను. చూసారా, చక్కగా పిండి అన్నది కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు ఆయిల్ అన్నది వేయాలండి. ఇందులో ఉత్తినే నానపెడితే బొబ్బట్లు అన్నది మనకి టేస్టీగా రావండి, కొంచెం పెచ్చుల్లో వచ్చేస్తుంది. కంపల్సరీగా ఆయిల్ అన్నది వేయాలి. 2-3 గంటలు నానపెట్టాలండి. ఈ పిండి నానపెడితేనే మనకి బొబ్బట్లు అన్నది స్మూత్గా వస్తాయి. చక్కగా ఇది ఉండల్లా కూడా అవుతున్నాయి కదా. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని ఉండలు చేసేసుకుని ప్యాన్ పెట్టుకోవాలండి. 1 కవర్ కూడా తీసుకుని ఉండలు కూడా చేసుకుని పక్కన పెట్టుకుని 2-3 గంటల సేపు ఇది పిండి నానిందండి. చక్కగా నేను ఇది చిన్న చిన్న ఉండల్లా తీసుకొని ఆ కవర్ మీద, అందులోయే ఆయిల్ ఉందండి. చూసారా, ఇక్కడ ఆయిల్ ఉంది. ఆ ఆయిల్ రాసుకుంటే సరిపోతుంది. చక్కగా నానిన పిండిని ఒక ముద్దలా చేసుకుని ఒక చిన్న ఇలా మీకు చూపించిన వీడియోలా చేసుకుని లోపల పూర్ణం అన్నది పెట్టుకుని చక్కగా అదంతా క్లోజ్ చేసుకొని అప్పుడు చిన్నగా బొబ్బట్లా చేసుకోవాలండి. కొంతమంది బయట కవర్స్ దొరికితే దాంతో చేసుకోవచ్చు, ఇలా చేతితో కూడా చేసుకోవచ్చండి. చక్కగా చేసేసుకున్న తర్వాత ఇది తీసుకొని ప్యానం మీద వేసుకుని 2 వైపులా నెయ్యి వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేసుకోవాలండి. మైదా పిండి కదా, బేగా వేగదు. చిన్న మంటలో పెట్టే వేయింపండి. ఇక్కడ నెయ్యి కూడా వేసుకున్నాను. చూసారా, ఇక్కడ నెయ్యి కూడా చేసుకున్నాను. ఈ నెయ్యితో చేసే బొబ్బట్లండి. నేను ఫస్ట్ నూనె వేసాను, తర్వాత ఇది నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ అన్నది బాగుంటుంది. సరేనా అండి. ఇది ఇంకోటి కూడా మీకు అదే టైప్లో చేసి చూపించాను, అది కూడా చూడండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ బొబ్బట్టు కూడా నేను అదే చేసుకున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకోసారి చూపిస్తున్నానండి. అలా పూర్ణం పెట్టేసుకుని చక్కగా ఇలా బొబ్బట్ల చేతితో వద్దుకుంటే బొబ్బట్లు చక్కగా రెడీ అవుతాయండి. పూర్ణం అన్నది బయట రాకూడదు, అదంతా పల్స్గా ఉండాలండి. పూర్ణం అన్నది స్ప్రెడ్ అవ్వాలి. అదంతా నీటితో చక్కగా 2 వైపులు కలర్ వచ్చేదాకా చేంజ్ చేసుకుంటే మన 4వ వంటకం బొబ్బట్లు కూడా రెడీ అండి. ఇక్కడ 5వ వంటకం బూరెలు చేస్తున్నాను. లాస్ట్ వంటకం అన్నది ఇక్కడ మినపగుళ్ళు తీసుకుని నేను 4 గంటల సేపు నానబెట్టుకున్నానండి. చక్కగా నానిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలో మినపగుళ్ళు వేసేసుకుని సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని మిక్సీ పెట్టుకుని ఇలా పలుసుగా చేసుకున్నానండి. అది ఇంకో బౌల్లోకి తీసేసుకుని కొంచెం బెల్లం వేసుకుని 2 స్పూన్స్ బెల్లం వేసుకుని బాగా కలుపుకుని వరిపిండి అంటారు, ఈ వరిపిండి అన్నది అందులో వేసేసుకోవచ్చండి. మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. లేదు అంటే మన బియ్యాన్ని మిల్క్ పట్టుకెళ్ళి ఆడించుకుంటే అదే వరిపిండి కూడా అంటారండి. చక్కగా నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కుతుంది. ఈ 2 కూడా వరిపిండి, బెల్లం, గుళ్ళున్నది పిండి కూడా 3 కలిపేసుకుని ఇలా చక్కగా వాటర్లో చిన్న పిసరు వేసుకుంటే పైకి తేలితే చక్కగా మనకు పిండి అన్నది రెడీ అండి. చిన్న టిప్ అండి, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. మనకి ఇందాక చేసుకున్న పూర్ణం పిండి ఉంది కదా, పూర్ణంలా చేసేసుకుని ఉండల్లా చేసేసుకొని శనగపప్పు పూర్ణం ఈ బూరెల్లో పిండిలో మిక్స్ చేసుకుని బూరెలు వేసేసుకోవడమే అండి. చూడండి, పూర్ణం అందులో వేసేసి 2 వేల మధ్యతో తీస్తున్నాను. ఇక్కడ చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అమ్మవారికి పులిహార, బొబ్బట్లు, ప్రసాదాలు అన్నీ కూడా చాలా ఇష్టం అంటండి. చూసారా, బూరెలు కూడా చక్కగా వేగిపోయి గోల్డెన్ కలర్లో కూడా వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే అండి. ఈ నైవేద్యాలన్నీ అమ్మవారికి సమర్పించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్.